నీతి గారు, ఆయన పవన్ గారు, సుమన్ గారు, తెలంగాణ తెలంగాణ అదేవిధంగా సుధీర్ కాలు గారు, మధు గారు, కృష్ణరాజు గారు, మనీష్ గారు, ఇంకా ఏదైనటువంటి పెద్ద నాయకులందరూ మోహన్ గారు, మంచి ప్రభాకర్ గారు, వేదిక మీద అదేవిధంగా మా జీవరెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఎంత మాట్లాడి గట్టి మాట్లాడు మీకంటే చాలా గట్టి మాట్లాడతారు. నేను మాట్లాడి ఇవ్వడం కదా, నేను వెళ్ళే మాట్లాడతాను. అయితే మీ అందరికీ ఇచ్చారు. ఇంకా దాని వివరాలకి ఇప్పటిదాకా ఉన్నటువంటి నిజమాలు ఆవేదన కావాలి. మా తమ్ముడు సుధీర్ సింగ్ గారు మాట్లాడుతూ, మా తమ్ముడు కృష్ణ మహేష్ మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. అదే నిజంగా అధికారం ఉన్నదాకంటే మేము తెలంగాణ రాకముందే ఉద్యమం చేసుకుని అప్పుడే కదా వస్తుంది. ఇక్కడ మేము వేదిక తీసుకొని ఎవరు కూడా రిటైర్ రాలేదు. రాష్ట్రాలు చేసినాం, హైవే ఇబ్బందులు చేసినాం, రైలు రోడ్లు చేసినాం, వంట మార్పులు చేసినాం, రోడ్ల మీద సత్యనారాయణ వ్రతాలు చేసినాం, గల్లీలో ఉద్యమం చేసినాం, ఢిల్లీలో కూడా ఉద్యమం చేసినాం. చేస్తే మరి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి తీసుకుంటే ఎక్కడ బట్టి అక్కడ తెలంగాణ ఇబ్బంది చేసాం. అయితే తెలంగాణ సాకారం అయింది, ఉట్టి కాలే. మరి కేసీఆర్ గారు ప్రాణాన్ని పరంగా పెట్టి 2009 నవంబర్ 29 మరి తాను శ్రీకారం చుట్టారు. దానికి ఇంకా ప్రాముఖ్యత మనం కూడా తెలంగాణ ఏర్పడడం ఎంత ప్రాముఖ్యత ఉందో అంతే ప్రాముఖ్యత ఈ రోజు కూడా మనం ఇవ్వాలని చెప్పేసి ప్రతి సంవత్సరం ఏ విధంగా జరుపుకోవాలని చెప్పేసి మరి గతంలో నిజామాబాద్ పట్టణంలో ధర్నా చౌక్ లో ధర్నా చేసేటప్పుడు మేమందరం కూడా అక్కడ ధర్నా లేకపోయి కూర్చునేవాళ్ళం. ఒక పొద్దులు చేస్తే పోవాలి, ఇదే విధంగా పూలదండ చేసుకోవాలి, ధర్నా చౌక్ లో కూర్చోవాలి. మరి వీధి గౌడ్ గారు ఆనాడు టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఉండేది. మరి ఆయన గోపాల్ శర్మ గారు, ధర్మరాజు గారు ప్రొఫెసర్ తెలంగాణ యూనివర్సిటీ, అదేవిధంగా టీఎన్జిఓ అధ్యక్షుడు సోమ్య సహాని గారు, టీఎన్జిఓ అధ్యక్షుడు డైరీ గంగారావు గారు, వీరందరూ కూడా మాతో కలిసి మరి ఉద్యమంలో పాల్గొన్నారు. పాల్గొని ఈ రోజు ఆలోచన కానీ లెక్క లేకుండా నెలలు దీక్ష చేసినాం. మా సోదరుడు మధున్నాడు ఇక్కడ కోర్టులో కూడా సంతకాల వ్రతం చేసేవాళ్ళు, కోర్టును కూడా దిగ్బంధం చేసేది, కోర్టు మూసేసారు. ఆ సమయంలో మా విధంగా అభివృద్ధి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో కూడా నేను చెప్పిన మా వేమూరు సురేందర్ అన్న సహియా గుర్తు చేసుకోవాలని మాట్లాడుతున్నాను. అన్న ఆ రోజు కాల్పొంది ప్రశాంత్ రెడ్డి గారి మంచి ఆయన కూడా వచ్చి మాతో పాటు నేను చూస్తున్నాను, మాతో పాటు ఒకనాడు ఒక ఇన్సిడెంట్, మీరు ఉద్యోగం చేయండి, మీరు ఆపండి, ధర్నా చేయండి అని చెప్పేసి పోలీసులు మమ్మల్ని హెచ్చరించింది. మీరు ఏం చేసుకుంటారో చేసుకుని మేము మాత్రం లేవమని చెప్పాము. సడన్ గా కలెక్టర్ గ్రౌండ్ అక్కడికి వెళ్ళి వచ్చి వాటర్ క్యాన్ అంటారు, వాటర్ క్యాన్ ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చి మొత్తం గట్టిగా ప్రెజర్ చేయబోతున్నాం. మా శ్వేతరణ గట్టిగా నేను అమ్ముకుంటుంది ఎందుకంటే 70 రాలేదని చెప్పి ఇద్దరం చచ్చిపోయినాం. మమ్మల్ని తీసుకుపోయి సిపిఐ ఎక్కించి మరి పోలీస్ స్టేషన్ తీసుకొని ఇక మా మీదకెళ్ళి నీళ్ళు ఆడుతున్నాయి, చచ్చిపోయినాం. కానీ కేసీఆర్ గారి దేవత, కేసీఆర్ గారు చేసిన ఉద్యమం వల్ల తెలంగాణ సాకారమైంది. ఏ పోలీస్ స్టేషన్ లో అదే పోలీస్ స్టేషన్ లో నేను కొత్త బిల్డింగ్ అంటే ఇనాగ్రేషన్ కూడా చేస్తామని లేము. నో ప్రాబ్లం. మీ అందరికీ బుక్ కూడా తెలుసు కదా, కొన్ని దగ్గర బుక్ అంటారు, కొన్ని దగ్గర రొట్టపీస్ అంటారు, కొన్ని దగ్గర నేను బేసరం అంటారు. అది ఏమైపోయింది, ఎండాకాలం రాగానే ఎండిపోతారు. ఒక ఆకు కనబడి, గట్టి కనబడి, పువ్వు కనబడి
మంది ఉద్యమంగా ఉండేది. 2001 కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదటి జిల్లా పరిషత్ సేవ చేసింది నిజామాబాద్ జిల్లానే. ఈ రోజు ఏదైతే బెదిరని చెప్పి ఎదగల వెంటనో మన బీఆర్ఎస్ పార్టీకి చిన్న బ్రేక్ మాత్రమే. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి రూపాయలు తెలియలేదు. మనం రోజులు అన్ని దగ్గర కూడా చూస్తాం. వచ్చే రోజుల్లో మళ్ళీ తెలంగాణ ప్రజలు ఎత్తుతున్న మహిళా సోదరులు కేసీఆర్ కావాలంటే ఉత్తరాలు కావాలి, కేసీఆర్ కావాలంటూ, టీఆర్ఎస్ కావాలంటే టీఆర్ఎస్ కావాలంటూ, మరి అవసరం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఇక్కడ ఎక్కడ అవసరమో ఇంకొకటి సరళంగా చెప్పాలి. మా తమ్ముడు చింతమయ్యకి తెలుసు, మా తమ్ముడు తులసి కావు తెలుసు. యూనివర్సిటీలో విద్యార్థులు చాలా హంగామా చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, రోజు రాష్ట్రాలు చేస్తున్నారని యూనివర్సిటీ బంద్ చేయాలి. బంద్ చేయాలంటే ఏం చేయాలి? ఆఫీసులో బంద్ చేయలేవు, మెస్ బంద్ చేసేది. మెస్ బంద్ చేస్తే ఇక విద్యార్థులకు భోజనం కూడా చక్కగా ఇళ్ళలో పోతారని చెప్పి ఒకరోజు ఏవైతే బంద్ చేసిందో ఆనాడే నేను ప్రకటించినాను. ఎన్ని రోజులు మీరు మెస్ బంద్ చేస్తున్నారో అన్ని రోజులు భోజనం నేను పెట్టిస్తాను చెప్పి వచ్చింది. లాభం లేదనైనా ఇక మనం భోజనం పెట్టాలని చెప్పి సచ్చినట్టు వాళ్ళ భోజనం పెట్టేసి మరి మా తమ్ముడు కుమార్ ఏదో సీను రాజాల కిషోర్ రాకేష్ అందరూ కూడా పాదయాత్ర చేసి తెలంగాణ తిరుగుతామని ఇదే విధంగా తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు పైకి అన్నా మీరు మా సహకారం అందించండి, మాకు కావాల్సిన వసతులు మీరు సమకూర్చండి, తప్పకుండా తెలంగాణ యూనివర్సిటీ నుంచి మీరు బాధ్యతలు నడుపుకుంటా పోదని అంటే తెలుసు అలా కావాల్సిన సమకూరుస్తున్నాం. ఢిల్లీలో రాష్ట్రపతి గారి దగ్గరికి పోయినప్పుడు కేసీఆర్ గారు మేము కూడా పోయినాం, వారితో ఉన్నాం, గల్లీలో ఉన్నాం. కాబట్టి ఈ రోజు తెలంగాణ వచ్చింది. మరి 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఎక్కడికి తీసుకుంటే కేసీఆర్ చూస్తాం. మరి బ్రహ్మాండమైనటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం ఒక టీఆర్ఎస్ పార్టీకి చిన్న బ్రేక్ మాత్రం వచ్చింది. మనం ఎవరు కూడా ఆందోళన నిరాశ పడదు. రాబోయే రోజుల్లో తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయి. మళ్ళీ ఖచ్చితంగా కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ఏ విధంగా అయితే ఒక్కొక్క విద్యార్థులని రెస్పాండ్ చేయాలని ఏ విధంగా చేసిందో కేంద్ర ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ జీతాలు అని చెప్పారు. అయితే సచిన్ ఉద్యోగాలు ఇస్తారు, వాళ్ళకి అప్పుడే మేము జీతాలు ఇస్తామంటే ఆనాడు కూడా ఒక ప్యాకేజీ తయారు చేసి వంట కోసం భోజనం కోసం ఇంటికి కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా మేమందరం ఒక ప్రకటనగా తయారు సాక్షి మా ఇంటికి కూడా ఆయన టీఆర్ఎస్ పార్టీలో లేడైనా కానీ దానికి సాక్షి మన వీధి కూడా ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మేము చాలా చేసినాం. ఇక ముందు కూడా తెలంగాణ బాగు కోసం మనం అందరం కూడా ఖచ్చితంగా పనిచేయాలి. మరి ఈ అవకాశం ఇచ్చి ఎవరు ప్రశాంత్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు కూడా మాట్లాడాల్సింది. ఈ అవకాశానికి ధన్యవాదాలు.